ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో సమయం పెరుగుతుందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు అని, ఇదంతా ప్రభుత్వం కావాలనే చేస్తుంది అన్నారు. అలాగే తిరుపతి పరకామణిలో అక్రమాలను గుర్తించి రికవరీ చేసింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. పేద ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అనుమతులు తెచ్చామన్నారు ఎంపీ సుబ్బారెడ్డి. సమయం ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి ప్రజా సమస్యపై స్పందించడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాం. దాని మీద వీళ్ళు ఇంక స్పందించట్లేదు, స్పందించినా మేము ఇచ్చే అధికారం లేదంటున్నారు కాబట్టి న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తిరుమల దేవస్థానం గత ప్రభుత్వంలోనే శివారి సొమ్మును దోచుకుని చెప్పి అలా టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ దాని మీద అన్నారు. దాని మీద ఆరోపణ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు, పరకామణిలో ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో పట్టుకుంది మా ప్రభుత్వంలో, రికవరీ చేసింది మా ప్రభుత్వంలో, చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు. దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్ములు కూడా తీర్చే కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ భారీ స్కామ్ అంటున్నారు, కొంతమంది అరెస్ట్ చేశారు. అదేదో మీ ఎంపీని కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీని త్వరలో ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులు త్వరగా న్యాయస్థానాలకు పోయాం. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా త్వరలో బెయిల్ తప్పకుండా వస్తుందని మేము ఆశిస్తున్నాం. పార్టీ బలోపేతం చేయటం దాంట్లో భాగంగానే ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారో వాటన్నిటిపై ఎదుర్కొనడానికి ధైర్యం ఇచ్చేదానికి ఒక డిజిటల్